హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కావ్య అయితే గదిలోకి తీసుకొచ్చి స్వప్న చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా స్వప్న కోపంతో కావ్య ఏం చేస్తున్నావు అని గట్టిగా అరవడంతో నోర్మోయ్, అరిచావంటే గొంతు పిసికి చంపేస్తాను, అక్కవని చిన్న చిన్ కారణంతో నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను చంపేసేదాన్ని అని చెప్పి కావ్య అయితే స్వప్న మీద అరుస్తుంది. ఇంకా స్వప్న అయితే కావ్య నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావనుకో, అంటే ఏం చేస్తావే, ఏం చేస్తావు? అక్కడ రుద్రని రాహుల్ నోరు మూయించినట్టు నా నోరు మూయించాలనుకుంటున్నావా? అయినా నువ్వు చేసిన తప్పుకి ఎక్కడ నిన్ను ఇంటి నుంచి బయటకి గెంటిస్తారా అని చివరికి వచ్చాక మొత్తం నా మీద నెట్టేస్తావా? నీ వల్ల నేను నా భర్త దగ్గర దోషినయ్యాను, నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తావా? అసలు ఏం అన్యాయం చేశానే నీకు అని కావ్య అయితే స్వప్నని పట్టుకొని గట్టిగా అడుగుతుంది. స్వప్న, ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఏ నువ్వు చేసింది కూడా మోసమేగా. నిజం తెలిసినాక ఇంట్లో అందరికీ చెప్తాను అన్నావే కానీ చెప్పకుండా ఎందుకున్నావు? నేనేమి నువ్వు చెప్పొద్దు అని నిన్ను పట్టుకోలేదు కదా అని స్వప్న మాట్లాడడంతో, ఏంటే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? చస్తాను అని బెదిరిస్తే కదా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఛీ, నీ మూలాన అమ్మ నాన్న అందరి దగ్గర ఎంత అవమానపడ్డారో చూసావుగా. అసలు ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేసి ఇటువంటి పనులు చేస్తున్నావు అని అడగడంతో, చూడు కావ్య, అమ్మ నాన్న గురించి నువ్వేమీ మరీ ఎక్కువ ఫీల్ అయిపోనవసరం లేదు. వాళ్ళు ఈరోజు తిట్టినా అది తుడుచుకొని రేపు పొద్దున నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళకది అలవాటే. అయినా నాకు నా జీవితమే ఇంపార్టెంట్. ఇదిగో ఈ స్థాయిలో ఉండాలని చెప్పి ఎన్నో చేశాను, అలాగే ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ రేకుల షెడ్ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తానే? అసలు నేను ఆ ఇంట్లో ఉండగలుగుతానా? అమ్మో వద్దు, మళ్ళీ ఆ పేదరికం గుర్తొస్తుంటేనే నాకు ఒళ్ళంతా పాములు జర్రెలు పాకినట్టుంది అని చెప్పి ఇక స్వప్న అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. స్వప్న మాటలకి కావ్య, ఛీ, నీలాంటి దాన్ని అక్కని చెప్పుకోవడం కూడా నాది తప్పే. అయినా ఇంట్లో అందరినీ మోసం చేసి ఏం సాధిద్దామని చివరికి ఇప్పుడు కూడా అబద్ధమే చెప్పావు. నీ బతుకు అసలు అబద్ధాలతోనే బతుకుతావా? అసలు నిజాయితీనే ఉండదా అని చెప్పి కావ్య అయితే స్వప్నకి చీవాట్లు పెడుతుంది. ఏంటి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, కొట్టావు కదా, మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తే నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్తూ చూడు, ఇంకొకసారి నా ఒంటి మీద దెబ్బ పడితే వేరేలా ఉంటుంది అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యకి వార్నింగ్ ఇస్తుంది. అలా కావ్య అయితే స్వప్నని, స్వప్నక్క ఆగు అని అనడంతో స్వప్న ఆగుతుంది. ఏంటి తప్పు చేసింది కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు చేసిందంతా ఇంట్లో వాళ్ళకి తెలియక నువ్వు చెప్పిందే వాళ్ళు గుడ్డిగా నమ్మారని నువ్వు ఎలా అనుకుంటున్నావే? ఇంత మోసం చేస్తుంది, అసలు ఇన్ని అబద్ధాలు ఆడుతుంది అని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నీ మీద అసహ్యం పడుతున్నారు. అసలు నీ మొహం చూడాలంటేనే చిరాకు పడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ వాళ్ళు నమ్మారని ఎలా అనుకుంటున్నావు? అసలు వాళ్ళందరినీ అదంతా అబద్ధమని నేను నమ్మించాలంటే నాకు ఎంతసేపు పట్టదు, కానీ తోడ పుట్టిందానమని వదిలేస్తున్నా. ఇక్కడి నుంచి నా బుద్ధి తెచ్చుకొని చక్కగా నీ జీవితం ఏంటో చూసుకో అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య అన్న మాటలకి స్వప్న ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏంటిది, నిజాన్ని బయట పెడతాను అంటుంది. ఖచ్చితంగా ఇది అనుకుంటే బయట పెట్టిద్ది. ఈ గొడవని ఇక్కడితో ఆపేయాలి, ఇది ఇంకా లాగి పెద్దది చేయకూడదు అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య తన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ రాజ్ కావ్యని చూసి చాలా చిరాగ్గా మొహం పెట్టి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే నిజాన్ని దాచిపెట్టి రాజ్ని మోసం చేశాను కాబట్టి అందుకే ఆయన అలా ఉన్నారు అని కావ్య రాజ్కి క్షమాపణ చెప్పడానికి వెళ్తుంది. రాహుల్ స్వప్నని పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ ఉంటే స్వప్న, రాహుల్ ఏంటి నన్ను చూసుకోవడం చూడనట్లు మొహం తిప్పుకుంటున్నావు అని అంటూ ఉంటే, ఏం చేయమంటావు?
ఇంట్లో అందరి ముందు నా పరువు తీసేశావు. అలాగే అబద్ధాన్ని చెప్పి నా కుటుంబాన్ని మోసం చేశావు. ఇంకా ఇంకా నీతో ఏం మాట్లాడాలే అని చెప్పి రాహుల్ అయితే మీదకి వెళ్తాడు. ఏంటి రాహుల్ మీదకి వస్తున్నావు? ఏదో మొత్తం తప్పంతా నేనే చేసినట్లు. అసలు మొదలు పెట్టిందే నువ్వు కదా, నీ తర్వాతే కదా నేను చెప్పింది అని చెప్పి ఇంకా స్వప్న అయితే మరీ రాహుల్ని గట్టిగా అరుస్తుంది. చూడు స్వప్న, ఇప్పుడే చెప్తున్నాను, ఇంతవరకు కూడా నువ్వు నా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావని నీ మీద కాస్తంత గౌరవమైనా ఉండేది. ఇప్పుడు పూర్తిగా లేదు. నిన్ను ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి పంపించేయాలని చూస్తున్నాను. ఇంకా విసిగిచ్చావంటే ఇంట్లో ఎవరేమన్నా నాకు అనవసరం. ఇప్పుడే నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి తోసేస్తాను అని అనడంతో, ఓ అలాగే తోసేస్తే నాతో పాటు నువ్వు కూడా వస్తావు. అది నీకు తెలీదు. నీకు తెలియని విషయమేంటో ఒకటి చెప్పనా అని అనడంతో రాహుల్ అయితే ఆశ్చర్యంగా ఇంకా స్వప్న వైపు చూస్తాడు. ఇంతలో రుద్రాణి కూడా అక్కడికి వస్తుంది. స్వప్న ఆ మాట అనడంతో రుద్రాణి అక్కడే ఆగిపోతుంది. ఏంటిది, వీడికి తెలియని విషయం చెప్తానంటుంది, ఏం చెప్పిద్దా అన్నట్లుగా రుద్రాణి కూడా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో స్వప్న అయితే ఆ మైకేల్ గాడితో నన్ను కిడ్నాప్ చేపించింది నువ్వే అన్న సంగతి ఇంట్లో అందరికీ చెప్పానంటే రెడ్ హ్యాండెడ్గా మైకేల్ గాడితో నిజం చెప్పిస్తే నీ భాగవతమంతా బయటపడుతుంది. అప్పుడేం చేస్తావు? నువ్వు కూడా నాతో పాటే బయటికి వస్తావు అని చెప్పి స్వప్న అనడంతో, ఏయ్ ఏంటే బెదిరిస్తున్నావా? అసలు ఆ మైకేల్ గాడు ఎవరో కూడా నాకు తెలీదు. ఏంటి కొత్త నాటకాలు అని అనడంతో, నోరు మూసుకో రాహుల్, ఇంకా నా దగ్గర నువ్వు మాయమాటలు చెప్పకు. ఆ రోజు నువ్వు ఉదయాన్నే ఫోన్ కాల్లో మాట్లాడడం అంతా విన్నాను. ఆ తర్వాతే కదా ఆ మైకేల్ గాడిని స్టేషన్ నుంచి విడిపించడానికి నా నగలు తాకట్టు పెట్టడానికి తీసుకెళ్ళావు. అలా తీసుకెళ్లేగా ఇంట్లో అందరికీ దొరికిపోయి చీవాట్లు తిన్నావు. నేనొచ్చి నిన్ను సేవ్ చేయకపోతే అందరూ నిన్ను ఒక దొంగలాగా చూసేవాళ్ళు. అయినా నీ బతుకేంటో నీకు తెలియకుండా నువ్వు నన్ను అంటున్నావా? నోరు మూసుకొని ఉండకపోతే ఇవన్నీ కూడా ఇంట్లో అందరికీ చెప్తాను అని చెప్పి స్వప్న అయితే రాహుల్ని బెదిరిస్తుంది. ఇంకా రాహుల్ స్వప్న మాటలకి ది తింగరదనుకున్నాను, కానీ ఇది చాలా ముదురు. ఇంట్లో అన్నీ కూడా చూడనట్టే ఉంటుంది, అన్నీ చూస్తుంది. దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాహుల్ అలా వెళ్ళిపోవడంతో, నాకు తెలుసురా, నీ గురించి మొత్తం తెలుసు. నీ గురించి తెలుసుకోకపోతే ఈ ఇంట్లో ఉండడం కష్టం కదా, అందుకే నీ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాను అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది. ఇదంతా విన్న రుద్రాణి, అమ్మో ఇది చాలా దినకంత్రి, ఇది నాకంటే 2 ఆకులు ఎక్కువే చదువుతుంది. అయినా నేను సీనియర్ని కదా, దీన్ని ఎందుకు పైకెక్కిస్తాను, కిందే అనగదొక్కుతాను. దీన్ని ఏదో ఒకటి చేసి నేను దీన్ని మెడపట్టుకుని బయటకి గెట్టుతాను. ఎలాగో తప్పు చేసింది, అందరి దృష్టిలో పడింది. అన్నయ్య ఇంట్లో అందరితో మాట్లాడాక తన నిర్ణయం ఏంటో చెప్తానన్నాడుగా, అప్పుడు చెప్తా దీని పని. ఈలోపు మళ్ళీ ఏదో ఒక తప్పు చెయ్యకుండా ఉండదుగా, దీని పని అప్పుడుంది అని చెప్పి స్వప్న గురించి రుద్రాణి తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్వప్న అయితే, కావ్య ఏమీ చెయ్యదు కదా, నా గురించి ఎవరితో ఏమీ చెప్పదు కదా, అంత తొందరగా చెప్పదులే, తన చేతులతో అక్క జీవితాన్ని నాశనం చేయదు, మనకంటూ అట్లాంటి ఏ సెంటిమెంట్లు లేవు, కానీ కావ్యకి అట్లాంటి ఎక్కువ కదా అని చెప్పి స్వప్న తన మనసులో కావ్య గురించి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ కావ్య ఎలా అయినా సరే రాజ్కి క్షమాపణ చెప్పాలి, తను ఏ తప్పు చెయ్యలేదని రాజ్ నమ్మాలి అని చెప్పి కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్, ఎందుకొచ్చావు? అసలు ఏం మాట్లాడాలని మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? ఇక నువ్వు ఏం చెప్పినా సరే నేను వినదలుచుకోలేదు అని చెప్పి రాజ్ కావ్య ఏమీ మాట్లాడకముందే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటండి, నేనేమి అనకుండానే నా మీద అంత కోప్పడుతున్నారు? అసలు అంత చెయ్యరని తప్పు నేనేం చేశాను? అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నిజమేంటో తెలియకుండా ఇలా నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇంతవరకు కూడా ముసుగు వేసి పీటల మీద కూర్చున్నావన్న కోపమే తప్ప నీ మీద నాకు ఏమీ లేదు. కానీ ఈరోజు నిన్ను ఎంతగానో నమ్మిన
నన్ను నన్ను మోసం చేసావు. నువ్వు అబద్ధమే ఆడవని మా అత్త దగ్గర పెద్ద పెద్ద ప్రలోభాలే పలికాను. కానీ నన్నేం చేసావు? అందరి మధ్యలో ఒక వెధవని చేసావు. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చిన ఒక చవట కింద చూశారు వాళ్ళు. ఇంతలాగా అంత పెద్ద అబద్ధాన్ని ఆడి ఇంత పెద్ద మోసాన్ని దాచిపెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా? వద్దిక, నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక జీవితంలో నీ మొహం చూడను అని చెప్పి రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఆగండి, ఏంటి ఏమన్నారు, మళ్ళొక్కసారి చెప్పండి అని అడగడంతో, నేను నిన్ను చాలా నమ్మాను, కానీ ఒక అబద్ధాన్ని దాచిపెట్టి ఇంట్లో అందరినీ మోసం చేశావు. చివరికి నీ భర్తనైన నన్ను కూడా మోసం చేశావు. ఇట్లాంటి మోసం నేను అస్సలు తట్టుకోలేను. అది నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరైనా సరే అసలు క్షమించను అని రాజ్ మాట్లాడడంతో, ఏంటి ఇదంతా నిజమే? మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీరు ఒక అబద్ధాన్ని, ఒక మోసం గురించి మీరు మాట్లాడుతున్నారా? మరి నా మీద ప్రేమ, అబద్ధం, అలాగే నన్ను చూసుకునే కేరింగ్, మోసం తాతయ్య గారి కోసమేగా మీరు కూడా అబద్ధాన్ని దాచిపెట్టి నన్ను ప్రేమించినట్టు మోసం చేస్తున్నారు. మరి దాన్నేమంటారు? దాని గురించి ఏమంటారు చెప్పండి. నేను మా అక్క చస్తుంది అని బెదిరిస్తే దాచిపెట్టాను. కానీ మరి మీరు కూడా తాతయ్య గారి కోసం అదే చేస్తున్నారు కదా. అసలు మీరు చేసిన మోసం వల్ల నా గుండె ఎంత గాయపడుతుందో మీకు తెలుసా? వినాయక చవితి రోజు ఆ నిజం బయటపడిన తర్వాతే కదా నా మనసు ముక్కలయ్యి గుడికి వెళ్ళిపోయాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజైతే ఉలిక్కి పడతాడు. కావ్య అన్న మాటలు గుర్తు చేసుకొని, రాజ్, అంటే నువ్వు నిజంగానే మొక్కు చెల్లించుకోవడం కోసం గుడికి వెళ్ళలేదా అని అడగడంతో ఇక కావ్య జరిగిందంతా చెప్తుంది. అలాగే వాళ్ళ అక్క చేసిన తప్పులని కూడా కావ్య చెప్తుంది. తరువాత ఇవన్నీ మీకిప్పుడు చెప్పి నేనేంటో రుజువు చేసుకోవడానికి కాదు. ఈ కావ్య ఎప్పటికీ తప్పు చెయ్యబోదు అని నిజాన్ని తెలుసుకోవాలని మీకు చెప్పాను, అంతే. సరే, మీరు కాదు, నేను చెప్తున్నాను. ఈ 3 నెలల తర్వాత తాతయ్య గారి ఆరోగ్య సమస్య తీరిపోయిన తర్వాత మీరు ఉండమన్నా సరే ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో నేను ఉండను అని చెప్పి ఇక కావ్య మంచం మీద పడుకుంటుంది. కావ్య అలా పడుకోవడంతో రాజ్ నిజంగానే తను చేసింది కూడా తప్పే కదా, తను ప్రేమిస్తున్నాను అని ఒక ఆడపిల్ల మనసుతో ఆడుకోవడం కూడా రాజ్ది తప్పే కదా. అది తన అంతరాత్మ బయటకొచ్చి, ఏరా నువ్వు చేస్తే తప్పు కాదు, కానీ కళావతి చేస్తే తప్పు, అంతేగా నీ దృష్టిలో తను వాళ్ళ అక్క కోసం నిజాన్ని దాచిపెట్టింది. నువ్వు కూడా తాతయ్య గారి కోసమే కదా నిజాన్ని దాచిపెట్టావు. కావ్యని ప్రేమిస్తున్నట్టు మోసం చేస్తున్నావు. మరి దాన్నేమంటారు చెప్పరా? చెప్పు. దాన్ని కూడా మోసమే అంటారు కదా. మరి తను చేస్తే తప్పులా కనిపిస్తుంది, మరి నువ్వు చేస్తే ఏమనిపించట్లేదా అని తన అంతరాత్మ రాజ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. రాజ్ అయితే తన అంతరాత్మ ప్రశ్నల్లో అర్థం ఉంది, అలాగే కావ్య అడిగిన దానికి కూడా సమాధానం లేదు నా దగ్గర, అంటే తను కూడా ఖచ్చితంగానే ఉంది అని చెప్పి రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంకా కావ్యని పిలుద్దామని పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య కనిపించదు. కావ్యని కోసం మొత్తం ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడ కూడా కావ్య కనిపించదు. కావ్య తనకి ఇష్టమైన కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చుని, కృష్ణయ్య ఏంటి లీలలు, ఇన్ని రోజులు కూడా నిజాన్ని అందరికీ చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పకుండా నా నోరు నొక్కేశావు. కానీ అది తీరా మాసి ఇంట్లో అందరూ గెంటేసే స్టేజ్కి వచ్చేసరికి నిందని నా మీద వేసింది. ఎవరైతే నమ్మకూడదనుకున్నానో వాళ్ళు కూడా చివరికి నేను తప్పు చేశారని నమ్మారు. వాళ్ళు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే మాత్రం తప్పు. అక్క చచ్చిపోతానని బెదిరిస్తేనే కదా ఇంట్లో అందరికీ అలా చెప్పాను. నేనేదో కావాలని చేసినట్లు, అలాగే అందరినీ మోసం చేసినట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇక రాజొచ్చి, కళావతి నన్ను క్షమించు, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు తాతయ్య గారి కోసం నీ మనసుతో ఆడుకున్నాను, నీ గుండెల్లో లేని ఆశలు కల్పించాను. నేను చేసింది తప్పే,
కానీ నేను 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 నిన్ను ప్రేమిస్తున్నాను కళావతి. నిన్ను నా నా తాళి కట్టిన భార్యగా చూస్తున్నాను కళావతి. ఒక్క క్షణం నిజం తెలిసిన తర్వాత నా భార్య నన్ను ఇంత మోసం చేసింది అని నేను తట్టుకోలేకపోయాను. ఆ మాటలు తీసుకోలేకపోయాను. చూసావుగా రుద్రాణి అత్త ఎలా మాట్లాడిందో, అది నా గుండెని పిండేసింది అని చెప్పి ఇక రాజైతే తన బాధ మొత్తాన్ని కూడా కావ్యకి చెప్పి కావ్యకి క్షమాపణ చెప్తాడు. కావ్య రాజ్ అలా తన బాధని చెప్పి కావ్యకి క్షమాపణ చెప్పేసరికి కావ్య ఒక్కసారిగా రాజ్ దగ్గరగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఏవండి, మీరు బాధపడమాకండి. నేను ఇన్ని రోజులు కూడా బాధపడ్డాను అంటే నన్ను నా భర్త కూడా అర్థం చేసుకోవట్లేదు అని అనుకుని మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. కానీ మీరే నాకు అండగా ఉన్నప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరమండి. నాకు మీ తోడు కావాలండి, మీ నీడ కావాలండి, అలాగే మీ ప్రేమ కావాలి. ఇంతకు మించి నాకు ఇక ఏమీ వద్దు అని చెప్పి కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణ రాజ్ అని గట్టిగా అరవడంతో రాజ్ ఫులిక్కి పడతాడు. మమ్మీ అది అది అంటే